నమస్తే అండి. నేను మున్నా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఫుల్ స్పీచ్ ఇచ్చారండి. ఆ స్పీచ్లో వైసీపీ లీడర్స్ని కానీ కార్యకర్తల్ని క్యాడర్ని ఫుల్ జోష్ని నింపారన్నట్టే చెప్పాలి. చాలామంది ఆయన స్పీచ్కి చప్పట్లు కొట్టుకోవటం, చప్పట్లు కొన్ని డైలాగ్స్కి చప్పట్లు కూడా కొట్టలేదు. అది ఎందుకు కొట్టారో వీడియో విని చెప్పుకున్నాం. ఆ వీడియోలో ఆయన చెప్పిన పాయింట్లు ఏది అబద్ధం, ఏది కరెక్ట్, ఏది బాగా చెప్పారు, ఏది అబద్ధం చెప్పారు, ఏది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియోలో. ఆయన ఏం మాట్లాడారో చూద్దామండి. విజయవాడ లాంటి కార్పొరేషన్ లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. కరెక్టేనండి. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అయ్యింది 2021లో. వీళ్ళు వైసీపీ వాళ్ళు 2019లో అధికారంలో వచ్చారు. వచ్చిన రెండు సంవత్సరాలకి ఇది అయ్యాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయనేది కామన్, ఎవరికైనా తెలుసు. వాళ్ళకి ఎక్కువ వచ్చాయి అందుకని. అది 49 స్థానాలకు మనం గెలిస్తే 64కి గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో, ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అది చేసేది మీరండి. ఎవరు భయపెట్టటాలు, తీసుకోవటాలు, లాక్కోవటాలు ఏముండవు. ఎందుకంటే ఈ మాట చెప్తుంది, జనసేనకి అప్పుడు ఒక్క సీట్ వస్తే ఆ ఒక్క సీట్ కూడా మీరు లాగేస్తున్నారు. గుర్తుందో లేదో మీకు? అది ఆ పని చేసేది మీరు. ఇక్కడ ఏంటంటే కూటమి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు, ఇందులో వచ్చి కలిసారు అంతే. వీళ్ళేమీ భయపెట్టో లాక్కోవటం ఏం జరగలేదు. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతారు. ఇందులో నుంచి కూడా చాలా మంది జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏంటంటే కొంచెం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇందులో చాలా మంది జంపు జిలాని అండి, చూద్దురు కానీ. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే కారణం కూడా ఒకటే. ఇన్ఫాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏ తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్ తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తా ఉన్నాము, 99% హామీలు నెరవేర్చి అన్నప్పుడు ఒక్క చెప్పట్లేదండి. ఎవ్వరు కూడా ఆ వీడియో చూడండి, అందరూ అలా చూస్తుంటారు. ఎవ్వరు కూడా అసలు వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ ఏంటో కూడా అర్థం కావు. అంటే 99 హామీలు ఎక్కడ నెరవేర్చారండి? చెప్పుకుంటూ పోతే ఎన్నో, మద్య నిషేధము, స్పెషల్ స్టేటస్, ఇది అది చాలా, అబ్బో, 1 కాదు 2 కాదు, చాలా చేయలేదు. 99 ఎక్కడ చేయలేదు. అక్కడ రాంగ్. ఇది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ
క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. క్రమం తప్పకుండా బటన్స్ నొక్కుతూ వెళ్ళిపోయారు. ఏ కష్టాలు పడకుండా అన్నట్టు. కానీ ఇప్పుడు పడుతున్నారు కష్టాలు దానికి. బటన్ నొక్కుంటూ అప్పులు చేసి బటన్ నొక్కి అది మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ కష్టాలు ఇప్పుడు పడుతున్నారు జనాలు. మీరు చేసిన అప్పులు ఎలా తీరుతారా బాబు? వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే. ఎవరు చెప్పుకోవట్లేదండి బాబు. చాలా చాలా చెప్పుకోవటానికి కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అస్సలు బాగాలేదు. వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈ రోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు. గడప గడపకి వెళ్ళి ఎన్ని చివాట్లు తినాలండి మీ వాళ్ళు ఎమ్మెల్యేలు? కొందరినైతే దుర్భాషలు ఆడారు, కొందరిని పరిగెత్తించారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే బాబు ఇదేం పెట్టారా బాబు, మా అధిష్టానం ఎలా రావాలో, ఎలా వీళ్ళతో పడాలో అని చాలా ఆ టైంలో చాలా బాధపడ్డారు వాళ్ళు. అది కూడా చాలా ఫెయిల్ మీది. అప్పుడు ప్రతి న్యూస్లో రోజుకో ఏదో ఒకటి ఆయన్ని అడిగారు, గట్టిగా అడిగారు, వీళ్ళని గట్టిగా అడిగారు ఊరు వాళ్ళు వస్తే వీళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఇప్పుడు అయింది 7-8 నెలలండి. ఇంకా చాలా ఉంది టైము. మీరు సెకండ్ హామీ నెరవేర్చడానికి సంవత్సరం దాటింది. వీళ్ళు కూడా ఒక హామీ ఇచ్చేసారు, ఆల్రెడీ చేశారు. ఇంకో హామీ కూడా ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నారు. ఇప్పుడు రెండో హామీ కూడా అయిపోతుంది. అలా వాళ్ళు కూడా టైం తీసుకున్నారు, మీరు కూడా టైం తీసుకుని చేశారు. మీరు మర్చిపోయారేమో, కానీ మీరు 99% చేయలేదు. వీళ్ళు అన్నీ చేస్తారు, చూస్తున్నాం. కొంచెం ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, చేద్దాం. వీళ్ళు కూడా ప్రతి ఒక్కటి హామీ ఇచ్చేసి బటన్ నొక్కేస్తుంటే ఉపాధి ఇన్కమ్ ఎక్కడ ఉంది ఏంటి? అది ముందు కంపెనీస్ రావాలి, సంపాదించి ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. ఏం తొందరపడకండి, అన్నీ అవుతాయి. పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు, నా 15,000 ఏమైంది. ఎవ్వరు అడగట్లేదండి, ఎవ్వరు డబ్బులకి చావట్లేదు. కొంచెం పిల్లలు కూడా ఏదైనా ఉద్యోగాలు వచ్చి ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది అన్నట్టే మీకు 11 ఇచ్చి ఈసారి కూటమికి గెలిపించారు. అంటే ఇప్పుడు కంపెనీస్ రావాలి, అవి ఇవన్నీ వెయిట్ చేస్తున్నారు అందరూ. ఏదో డబ్బు కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. మీరు అదే డబ్బు 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 ఇస్తే అన్నీ అయిపోతాయి అనుకుని బట్టలు నొక్కి మీకు ఏ పరిస్థితి అయిపోయింది చూశారు కదా. ఇప్పుడు ఎందుకు వీళ్ళని మీరు అలా చేయమంటారు? ఇంటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు, నా 18,000 ఏమైంది అని చెప్పి. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు, నాకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నా నా 48,000 ఏమైంది అని చెప్పి. అదే ఇంట్లో 20 ఏళ్ళ పిల్లోడు, ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు, నాకు నెల 3,000 ఇస్తానన్నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది. అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కూడా
కండువా వేసుకుని వచ్చే ప్రతి రైతు కూడా నా 20,000 సంగతి ఏమైంది అని అడుగుతాడు. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా మీరు చేసిన తప్పు ఇదే. అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదో భిక్షం ఇచ్చేయటం, వాళ్ళు పడుంటారని అనుకోవటం చేసిన పెద్ద తప్పు ఇదే. ఇలా చేసి ఒక సైడ్ నుంచి అప్పులు చేశారు. వీళ్ళు నేను ఇస్తే వీళ్ళు పడుంటారని అనుకున్నారు. కానీ మీకు పంపించేశారు. ఇంకా మీకు అర్థం కాలేదు మీకు. ఏంటో మీ బాధలు. డబ్బులు పంచాలి, డబ్బులు పంచాలి, డబ్బులు పంచాలి. ఏంటిది? తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎందుకండి ఇప్పుడే కదా ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో అన్ని ఆ చేస్తారు. రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు. ఇంకా టైం ఉంది. మరి ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్నారు. భయపడి ప్రజల్లో రాకుండా పరదాలు కట్టుకుని తిరిగింది మీరండి. మీరు భయపడలేదు. బాగానే తిరుగుతున్నారు. మీరు ఎక్కడున్నారు? అంతా అన్ని చోట్ల తిరుగుతున్నారు. కూటమిలో విజయం సాధించిన అందరూ మీరే పరదాలు కట్టుకొని హెలికాప్టర్ మీద తిరిగి అసలు జనాల్లో ఏంటో అసలు ఎవరి గురించి చెప్పుకుంటున్నారో ఏం చెప్తున్నారో కూడా మీకు అర్థం కాక ఏం చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు. ఈ రోజు ఏమంటా ఉన్నారు? ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈ రోజు ఏమంటా ఉన్నారు? సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. మిమ్మల్ని అడుగుతారా సంపద సృష్టించడం? అప్పులు చేయడం ఎలా అని అడగాలి. బట్టలు నొక్కడం ఎలాగని అడగాలి మీకు. కానీ సంపద సృష్టి గురించి మీకు అడగకూడదు. ఎందుకంటే మీకు అది లేదు. వాస్తవాలు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇలాంటి మాటలు చెప్పే మీరు ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలచుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా. సాధ్యమయ్యేటి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పి. సాధ్యమే కాదయ్యా. ఈయన ఒప్పుకున్నాడు. నేను ఇన్ని అప్పులు చేశాను. ఇప్పుడు నువ్వు ఇలాంటివి చేయలేవు నువ్వు చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు. ఆయన మాటలు వినండి. ఇది సాధ్యం కాదయ్యా బాబు. నేను చాలా ఆంధ్రప్రదేశ్ని కింద అతాపాతాలు దింపేశాను నేను. ఇప్పుడు మీరు వచ్చి ఇవన్నీ చేయలేరు అని చెప్పారంట. చూడండి. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది. మనం చేస్తా ఉన్న బటన్ నొక్కే కార్యక్రమం ఇది. దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో 1,72,000 కోట్లు సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6లు మోసము, సూపర్ 7లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకు నేను చెప్తాను, ఓడిపోయాం, పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం. అది ప్రతిపక్షంలో ఎక్కడున్నారండి? ప్రతిపక్షంలో ఎక్కడున్నారు? 11 వచ్చాయి మీకు. పర్వాలా, మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా, ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తాం. ఎందుకంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అదే విలువలు, అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ ఈ డైలాగ్ చెప్పింది నాకు ఒకటి గుర్తొచ్చిందండి. 175కి 175 గెలుస్తా ఉన్నారు కదా, అలాగా అఖండ మెజార్టీతో గెలుస్తారు. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు 175 అంటే బాగుండదని అలాగా అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు
పూర్తిగా అర్థమైపోద్ది. కూటమి గురించి పూర్తిగా అర్థం మీరు చెప్పారు కదా! కరెక్ట్ అర్థమవుద్ది. కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు 30 సంవత్సరాలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న 30 సంవత్సరాలు కూర్చోబెట్టేస్తారంట. 30 సంవత్సరాలు పక్కన కూర్చోబెట్టేస్తారు. ఎందుకంటే కూటమి చాలా బాగుంది. మీరు కొన్ని 30 సంవత్సరాలు పక్కన కూర్చోండని పక్కన కూర్చోబెట్టేస్తారు. అదని చెప్పారు. నమ్మకం నాకు. ఎందుకంటే ఈరోజు ఒక వైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏమిటి అనంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉంది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఏం పగడబందీగా జరిగిందండి. రోడ్లు ఎలా ఉన్నాయి మీరున్నప్పుడు? ఒక బటన్ నొక్కడానికే పనికొచ్చారు అంతే. ఇంకేం లేదు. వేరే డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. వీళ్ళు డెవలప్మెంట్ రోడ్లు వేస్తున్నారు, కంపెనీలు తేవడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ అవుతున్నాయి. తొందరపడకండి. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఇంకా టైము. ఇంకా అన్నీ అవుతాయి. అన్నీ పక్కన పెట్టేశారు కాదు, అన్నీ చేస్తారు. కొంచెం వెయిట్ అండ్ సీ. ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతాం. ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్. కేవలం 9 నెలలు. ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్, మరోవైపున ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాప్. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తా ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. ఆ 2 లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు. ఆ పోలీసులకి అన్నీ చేసింది మీరండి. ఎంతమందిని గ్రిప్లో పెట్టుకొని ఎన్ని విధాలుగా చేశారు మీరు మర్చిపోయారా? ఇప్పుడిప్పుడు అన్ని అరాచకాలు బయటపడుతున్నాయి. అన్ని చేశారు మీరు పోలీసులు. ఇప్పుడు కూడా మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మద్యం అమ్మేట్టుగా ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు. ఎంఆర్పి రేట్ ప్లస్ ఇలా ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు. ఏ గ్రామంలో చూసినా కూడా, ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తా ఉంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపును తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు. మద్యం గురించి అయితే మీరు చెప్పకండి. అసలు మద్యంని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు మీరు. చీప్ ఏమేమో బ్రాండ్లు బూమ్ బూమ్ అవి ఏవి మద్యం నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచేసి, రేట్లు ఎందుకు పెంచామంటే లేదు ఆ రేట్లకి భయపడి మానేస్తారని. ఏంటండి బాబు మాటలేంటి మీ? ఇప్పుడు మద్యం గురించి అయితే మీరు మాట్లాడకండి. అది వినటానికి మీ నోట్తో. ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇసుక కూడా డబుల్ ద రేట్కి అమ్ముతా ఉన్నారు. ఇసుక కూడా మీరు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే అందులో కూడా చాలా కార్యకర్తలు చాలా మంది చేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, ఇల్లు నిర్మాణంలో పనిచేసేవాళ్ళు ఇసుక ఆపేశారు, ఇసుక రేట్ పెంచేశారు, దానివల్ల పనులు లేకుండా అయిపోయారు. చాలా మంది మీకు చాలా విధాలుగా ఆ టైంలో తిట్టుకున్నారు. కానీ మీరు ఇప్పుడు ఇసుక గురించి కూడా మాట్లాడకండి. ఆ టాపిక్ కూడా వేస్ట్. ప్రతి నియోజకవర్గంలోని పేకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా, ఫ్యాక్టరీ నడపాలన్నా, ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తా ఉంటే చేసుకోవాలన్నా, ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవడాలి. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతా ఉన్నాయనంటే, నిజంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తా ఉన్నారు. ఒక్కొక్కటి ఒకరోజు ఇతను దొరికితే ఒకరోజు ఆయన దొరికి అయ్యి బాబోయ్ అడవిలు నొక్కేశారు, అవి నొక్కేశారు, ఏవేమో బయటపడుతున్నాయి మీ గురించి. రోజు రోజుకి మంచోళ్ళు అంట. అయ్యి బాబు ఇలాంటి పని చేశారా ఇలా అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు విని. మంచోళ్ళు ప్రజలు ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే,
ఈ రోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. సింపతి. కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి బా. మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి. కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. అదే కదా చేసింది. మీరు కష్టాలు పడ్డారు ఇంతకుముందు. ఇంతకుముందే మీరు నెగ్గుతారనుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు చేసిన మంచి పనులకి చాలామంది మీకు గెలిపిద్దాం అనుకున్నారు. కానీ ఆ టైంలో సడన్గా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎప్పుడైతే టీడీపీకి సపోర్ట్ ఇచ్చారో మీరు అప్పుడు ఢమాలన్నారు. కానీ మీ కష్టాలు అప్పుడు పడిన కష్టాలు చూసి ఈసారి గెలిపించారు. 151 ఇచ్చారు మీరుకి. కానీ అది మీరు నిలబెట్టుకోలేదు. ఒక టైం ఇచ్చారు ఛాన్స్ మీకు. ఇప్పుడు చెప్తున్న టాపిక్ అప్పటిది, ఇప్పుడుది కాదు. అప్పుడు మీకు ఇచ్చేసారు ఆ ఛాన్స్. కానీ మీరు చేసిన పరిపాలన చూసి బాబు ఇదేంట్రా బాబు ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టామన్నట్టు అయిపోయింది ఆ ఛాన్స్. కష్టాలు చూశారు. కష్టాల్లో మిమ్మల్ని నెక్స్ట్ టైం 151 ఇచ్చారు. కానీ ఇప్పుడు అప్పుడు డైలాగ్ ఇప్పుడు కొట్టేస్తున్నారు మీరు. మర్చిపోయారు. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతుంది. మళ్ళీ ఏరుకోలేము. క్యారెక్టర్ కూడా అలాంటిది. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము. ప్రజల్లో చులకనవుతాం. ప్రజల్లో చులకనైపోయారు. ఎప్పుడైతే ఇంట్లో తల్లితో చెల్లితో అంటే అలా పడేసి అలా ఎత్తుకోవాలంటే అవ్వదన్నారు కదా. ఫ్యామిలీలో కూడా మీరు చులకనైపోయారు. ప్రతి చోట చులకనైపోయారండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అదే కష్టాలు అనేది ఎల్లకాలం ఉండవు. చాలా కష్టపడ్డారు జనసేన వాళ్ళు. చాలా కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు వాళ్ళు. ఎన్నో అవమానాలు ఎన్నో ఇది చేశారు. అదే ఇప్పుడు ఆ కష్టాలు పడిన దానికి ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నారు. అది మీరు చెప్పుకోవాల్సింది ఇక్కడ టాపిక్ మీరు చెప్తున్నారు. అది ఆల్రెడీ కరెక్టే మీరు చెప్పింది. కష్టాలు ఎంతకాలం ఉండవు. ఇప్పుడు గొప్పగా ఉంది వాళ్ళ పరిస్థితి. అది నా కథ గుర్తు తెచ్చుకున్నా. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు. 16 నెలలు కేసు జైల్లో పెట్టారు. చేసిన తప్పు పెట్టారు. అదే ఏమి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారికి మీరు వెళ్ళి 53 రోజులు అనుకుంటా పెట్టారు. అది తప్పంటే. అంతేగాని మీకు చేసిన తప్పు పెట్టారండి. మీకు మీరు అన్ని కేసులు దొరికాయి. చంద్రబాబు నాయుడు గారిది అసలు ఎందులో కూడా ఏం లేదు పెట్టేశారు. అది తప్పంటే. కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్ లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? కరెక్ట్. ఆయన కూడా అలాగే పెట్టారు. ఆయన కూడా బయటికి వచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. డైలాగులు ఎలా ఉన్నాయంటే వా ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. ఎవరికైనా మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు. పెట్టింది మీరు అవన్నీ కాదండంలా దొంగ కేసులు పెట్టారు. ఏమైనా మీకు ఎదిరించి మాట్లాడితే కొట్టారు. కేసులు పెట్టి లోపల పెట్టారు. ఇవన్నీ చేసింది మీరండి. మీ గురించి మీరే చెప్పుకుంటే ఎలాగండి బాబు? కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల పెడతారు. అది కాదండంలా అని ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారు, మంచి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోండి. అది రాసుకోండి. చెడు చేసిన వాడిని గుర్తు పెట్టుకోండి. అది కూడా రాసుకోండి. ఇద్దరిని గుర్తు పెట్టుకోమని పెట్టుకోండి. రాసుకోండి. ఊరికే చూస్తూ ఊరుకో.
మీరు ఒక రెడ్ బుక్ క్యాచ్ వైఎస్ఆర్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. బతుకుతాం ఏంటండి, బతికేది కదా, చనిపోయిందేంటి? మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి ఇవే డైలాగులు. ఎంట్రిక కూడా పీకలేరు. ఆ రోజా కొడాలి దాని వాళ్ళు వీళ్ళు మొత్తం బొచ్చు పీకేసి పక్కన కూర్చోబెట్టేశారు. అయినా ఇప్పుడు మీరు రైట్ 11 వచ్చాయి, అయినా రాలేదు. ఇంకా సింగిల్ డిజిట్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది కార్యకర్త అని గుర్తు చేస్తున్నారు, కార్యకర్తల్ని మర్చిపోయి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయింది. ఒప్పుకున్నారండి. ఇది నచ్చింది. ఈ మొత్తము మీటింగ్ లో ఈ ఒక్క పాయింట్ నచ్చింది నాకు. ఎవరిని పట్టించుకోలేదు, ఎర్రబీగి రెచ్చిపోయారు. ఆ పాటలో నేను ఒక పాట రాశాను కదా, ఆ పాటలో ఉంటాయి ఈ డైలాగ్. ఎర్రబీగి రెచ్చిపోయారు కదా. అక్కడ ఎమ్మెల్యేలు వచ్చినా పరికరించేవారు కదంట, ఏడ్చేవారు వాళ్ళు వచ్చి, అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా. నేను అది ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా. కార్యకర్తలు మిస్ అయిపోతారని ఇప్పుడు దాచాలని ఇది హామీ అయిపోయిందండి. అది బాబా ఏం స్పీచ్ అండి బాబు. ఒక్క కార్యకర్తల గురించి చెప్పింది బాగుంది అంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.